పాల వ్యాపారం వెనక పొలిటికల్ వ్యవహారం, మైనింగ్ ముసుగులో మింగడాలు ముంచడాలు, వేల కోట్లు దోచుకోవడాలు, నువ్వెంతంటే నువ్వెంత, ఇలా ఒకరు మింగిన పైసల్ని మరొకరు బయట పెట్టుకుని రోడ్డున పడ్డారు పొన్నూరు టీడీపీ వైసీపీ నేతలు. నీ దగ్గర రుజువులుంటే చర్చకురా అని ఒకరంటే, రాజకీయ సన్యాసానికి నేను రెడీ నువ్వు రెడీ రా అని మరొకరు టోటల్గా పొన్నూరు పౌరుషం అనే యాక్షన్ సినిమాని మనకు చూపిస్తున్నారు ఆ ఇద్దరు నేతలు. గుంటూరు జిల్లాలో నషాలానికి అంటుకుంది పొన్నూరు పొలిటికల్ కారం. 20 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధితో నా 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధితో నువ్వు చర్చకు రాగలుగుతావా? నంబర్ 1. నువ్వు నిరూపణలు చేయలేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? టికెట్ తెచ్చుకో, ముందు టికెట్ తెచ్చుకొని నిలబడు, ప్రజల తీర్పు ఎలా ఉంటే అలా చేద్దాం. ధూళిపాళ్ల వర్సెస్ కిలారి. నీది 25 ఏళ్ల గతం, నాది 5 ఏళ్ల చరిత్ర. అభివృద్ధి అవినీతి కాదు, అంతకు మించి మాటలు కాదు తూటాలే. పీక్స్ కి చేరిన పొన్నూరు యుద్ధం. పొన్నూరు నడిగడ్డ మీద జనం ముందు జైంట్ స్క్రీన్ పెట్టి ఎమ్మెల్యే కిలారిను కడిగి పారేసినంత పని చేశారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. 4.5 ఏళ్ల పాలనలో కిలారి రోషయ్య చేసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల పరంపర ఇది అంటూ తెర మీద బొమ్మేసి చూపించి ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు. అధికారాన్ని ఉపయోగించో, పోలీసులను ప్రయోగించో బెదిరించి భూములు లాక్కొని ఆ ప్రాంతంలో 700 ఎకరాల్లో 2100 కోట్ల మైనింగ్ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి సహకారంతో కిలారి వెంకటరోసయ్య గారు పాల్పడటం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 700 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగిందనేది ధూళిపాళ్ల ప్రధాన ఆరోపణ. ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర కూడా చేపట్టి కిలారిని ఎండగడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ స్క్రీన్ షో క్లైమాక్స్ అన్నమాట. ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే అడ్డగోలు దోపిడీ జరిగిందనేది విస్పష్టంగా జరిగిన వీడియోలన్నీ కూడా మేము ప్రదర్శించడం జరిగింది. అదేమి గ్రాఫిక్స్ కాదు, ఎవరు వెళ్ళినా కూడా అక్కడ కళ్ళకు కట్టినట్టు కూడా కనపడతాయి. ఐఏఎస్ కమిటీ వేస్తారా, రిటైర్డ్ జడ్జిని వేస్తారా, లేకపోతే ఏం విచారణ చేస్తారనేది విచారణ వేయించండి. వేయించితే ఖచ్చితంగా మా దగ్గర ఏమున్నాయో మేము ఖచ్చితంగా కమిటీ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కిలారి అరాచకాలు అనే ఈ ఎపిసోడ్ తర్వాత ధూళిపాళ్లకు ఆశించినంత మైలేజ్ వచ్చిందా లేదా అనేది అటుంచితే, ఎక్కడ తగలాలో అక్కడ గట్టిగానే తగిలినట్టుంది. 2400 కోట్ల అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణల్ని అంతే గట్టిగా తిప్పికొట్టారు కిలారి. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ కూడా చేశారు. నేనైతే ఒకటే అడుగుతాను, 20 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధితో నా 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధితో నువ్వు చర్చకు రాగలుగుతావా? నంబర్ 1. నంబర్ 2, నువ్వు ఏదైతే ఆరోపణలు చేసావో ఇవి నిరూపణ చేయడానికి నీకు ధైర్యం ఉన్నదా? నువ్వు నిరూపణలు చేయలేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? నిరూపణ అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. స్థానిక ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా మనం చేశామో, ఏ విధంగా నిజాయితీగా చేశామనేది. ఏ ఇంటి గడప తట్టినా అక్రమ మైనింగ్ ఎవరు చేశారో చెబుతారు. సంగం డైరీకి చెందిన 10 ఎకరాల భూమిని ధూళిపాళ్ల కుటుంబం ఎలా మింగేసిందో పొన్నూరుకంతా తెలుసు. నేను దైవభక్తుణ్ణి, నాతో పెట్టుకుంటే మటాషే అంటూ శాపం కూడా పెట్టేశారు ఎమ్మెల్యే కిలారి. ఇప్పుడు దేవాలయాలు పెదకాకాని కానీ, భావనారాయణ స్వామి గుడి కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి గుడి కానీ, లేకపోతే ఇవాళ ఏ గుడి అయినా సరే నేను దైవభక్తి కలిగినవాడు, దేవుడి మీద నమ్మకం ఉన్నవాడిని. ఎక్కడా కూడా అనా పైసా, రూపాయి కాదు కదా, ఒక్క పైసా నువ్వు నిరూపణ చేయి. లేకపోతే నువ్వేం చేయాల్సిన పని. ఎందుకంటే దేవుడు జోలికి వెళ్తే ఎవడు దెబ్బతింటారో వాళ్ళకి బాగా తెలుసు. నాకు బలమైన నమ్మకం ఉంది, చాలామందిని చూశాను నేను. సో నువ్వు నీ ఒక స్థితి చివరి అంచుకు చేరావనేది ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే దేవుడి జోలికి వచ్చినోడు ఎవడు సరిగ్గా ఉండడు. కిలారి ఆరోపిస్తున్న సంగం డైరీ భూముల్లో ఆస్పత్రి కట్టింది నిజమే. అక్కడ రైతులకు వైద్య సేవలు అందిస్తున్నాం. కనిపించలేదా? దమ్ముంటే టికెట్ తెచ్చుకో, ఈసారి ఎన్నికల్లో ఎవరి పవర్ ఏంటో తేలుద్దామంటూ ఛాలెంజ్ విసిరారు ధూళిపాళ్ల. నీ దగ్గర సత్తా ఉంటే, నీ దగ్గర పరపతి ఉంటే, పలుకుబడి ఉంటే, మీ మామగారైన ఉమారెడ్డి వెంకటేశ్వర గారి యొక్క పరపతి కూడా ఉపయోగించుకొని మళ్ళీ నువ్వు టికెట్ తెచ్చుకొని నిలబడితే ఖచ్చితంగా మేము యుద్ధానికి సై అని చెబుతున్నాం. తెచ్చుకో, తేలుద్ది కదా. పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల కుటుంబానిదే పైచేయి. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి 2 సార్లు విజయం సాధించారు. నరేంద్ర వరుసగా 5 సార్లు గెలిచారు. 2019లో మాత్రం కిలారి రోసయ్య చేతిలో ఓడిపోయారు నరేంద్ర. వచ్చే ఎన్నికల్లో గెలిచి పట్టు నిలుపుకోవాలన్న కమిట్మెంట్ కనిపిస్తోంది ధూళిపాళ్ల దగ్గర. అందులో భాగంగానే ఈ స్క్రీన్ షోలు, ఛాలెంజ్లు. నీది 25 ఏళ్ల గతం, నాది 5 ఏళ్ల చరిత్ర అంటూ ధూళిపాళ్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు కిలారి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం పొన్నూరును పౌరుషాల గడ్డగా మార్చేసింది.